హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మనం ఇన్స్టంట్ మిక్సెస్ చాలా చూసాం కదా. బ్యాచిలర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ బాగా యూజ్ అయ్యే ఇంకో ఇన్స్టంట్ మిక్స్ చూద్దాము. ఇప్పుడు మనం ఇన్స్టంట్ కిచిడి ప్రీమిక్స్ తయారు చేయడం చూద్దాం. కిచిడి అంటే చాలామంది ఇష్టపడతారు, చాలా హెల్దీ ఫుడ్ కూడా. ఇన్స్టంట్ కిచిడి ప్రీమిక్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాము. బియ్యం 1 కప్, పెసరపప్పు 1/2 కప్, హోల్ గరం మసాలా, లవంగాలు 7, ఇలాచి 5, దాల్చిన చెక్క 3 చిన్న ముక్కలు, సాజీరా 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 3, కరివేపాకు 2 రెమ్మలు, సాల్ట్ 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3. ఇన్స్టంట్ ప్రీమిక్స్ కదా, అందుకని ఈ బియ్యాన్ని కానీ పప్పు కానీ తడి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే తడి తగలకూడదు, అంటే వీటిని కడగకూడదు. కావాలి అనుకుంటే కిచెన్ టవల్ మీద వేసుకొని నీట్గా తుడుచుకోవాలి. 1-2 సార్లు బాగా తుడుచుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలి. పెసరపప్పు మంచి వాసన వచ్చి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ మారుతుంది కదా, ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. గరం మసాలా 1 నిమిషం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నిమిషాలు వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది కడిగి ఆరబెట్టిన కరివేపాకు. ఇవన్నీ బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే కరివేపాకు పచ్చిమిర్చిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అప్పటికప్పుడు చేసుకోవడానికి అందరికీ టైం ఉండకపోవచ్చు, లేదా కొంతమంది ఇంటికి దూరంగా ఉండొచ్చు. ఈ కిచిడి ప్రీమిక్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే అప్పటికప్పుడు ఈజీగా వండుకోవచ్చు. ఇదిగోండి ఇలా సౌండ్ వస్తుంది కదా, ఇలా సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని పసుపు వేసుకోవాలి. ఈ బియ్యాన్ని 1-2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 2 నుండి 3 నిమిషాలు సిమ్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇన్స్టంట్ కిచిడి ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ని చల్లారిన తర్వాత తడి తగలనివ్వకుండా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 2 to 3 మంత్స్ వరకు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక ప్యాన్లో 1 కప్పు కిచిడి మిక్స్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. దీంట్లో మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ లాంటివి కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. లేదనుకుంటే ఇవన్నీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటేనే కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ వాటర్ని మరిగించుకొని దాంట్లో ఈ ప్రీమిక్స్ని వేసుకొని కలుపుకోవాలి.
మూత పెట్టుకుందాము. వాటర్ తొందరగా మరుగుతాయి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ప్రీమిక్స్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. కావాలనుకుంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు. వాటర్ మరుగుతున్నప్పుడు ప్రీమిక్స్ వేసుకొని లిడ్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కిచిడి ఏదైనా పచ్చడితో కానీ లేదా పచ్చి పులుసుతో కానీ చాలా చాలా బాగుంటుంది. నాకు వచ్చిన ఈ ఐడియా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.